నమస్కారం, వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. కవిరత్న మొల్ల అసమాన ప్రజ్ఞావంతురాలని, ఆమె రచించిన రామాయణం నిత్య నూతనమని పలువురు వ్యక్తులు కొనియాడారు. కవిత్రి మొల్లమాంబ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవ్, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు పాల్గొని మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను, ఆమె జీవిత చరిత్రను వివరించారు. చాలా వరకు అచ్చ తెలుగు పదాలతో గద్య రూపంలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు ఆమె రామాయణాన్ని రచించారని చెప్పారు. ఆమె గొప్పతనాన్ని గుర్తించిన ఆనాటి రాజులు మొల్లమాంబకు కవిరత్న బిరుదును ఇచ్చి సత్కరించారని, ఆమె పాండిత్యం, అసమాన ప్రజ్ఞ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజు మహనీయుల చరిత్రలు వినడం వల్ల వాళ్ళు ఉదార స్వభావం, విశాల హృదయంతో కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉంటారని టూ టౌన్ చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు పూల్బాగ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం గురించి విద్యార్థులకు వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులుగా నిలిచిపోవడానికి కారణం ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు. విగ్రహదాత బండారు ఆనందబాబు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి చేసిన పోరాటం అందరికీ తెలియాలన్నారు. మహనీయుల చరిత్రలు విద్యార్థులకు విగ్రహ రూపంలో ప్రతిరోజు కనబడడం వల్ల వారిలో పరివర్తన వస్తుందని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన 2వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె ప్రమీలారాణి, అమరజీవి పొట్టి శ్రీరాములు సేవా సమితి ప్రోగ్రామ్ చైర్మన్ బండారు చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో 58 విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రఘురామరాజు మాట్లాడుతూ దేశం కోసం మహనీయులు చేసిన త్యాగరతిని తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఈ పాఠశాల ఆవరణంలో పొట్టి శ్రీరాములు వారి విగ్రహానికి విచ్చేసినటువంటి రెండవ పట్టణ సిఐ గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా తదితర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పడంలో మరి పెద్దలు పొట్టి శ్రీరామ్ గారు చేసినటువంటి 58 రోజుల ఆమర నిరాహార దీక్ష ఫలితమే మన ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం అని తెలియజేసుకుంటూ, మరి భావి భారతీయ పౌరులుగా ఉన్నటువంటి పిల్లల్ని ఆయన యొక్క జీవితం విశేషాల్ని, ఆయన గొప్పతనాన్ని వివరించే దిశగా ప్రతి పాఠశాల విద్యా సంస్థల్లో, ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రత్యేకించి ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఈ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మనం ఆవిష్కరించి తద్వారా స్టూడెంట్స్కి ఒక మంచి పట్టుదలని, ఒక డిసిప్లిన్ని మనము పెంపొందించాలనే లక్ష్యంతో, అదే టీచర్స్ కూడా ఈ తాలూకు విషయాల్ని స్టూడెంట్స్ తాలూకు మైండ్లో పూర్తి స్థాయిలో నింపే విధంగా వాళ్ళ తాలూకు కృషి కూడా చేయవలసిన అవసరం ఉంది. ఏదైనా సరే మనం ఒక పట్టుదలతో ఏదైనా సరే కార్యక్రమం కానీ చేస్తే అది ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందనేసి ఈ పొట్టి శ్రీరాములు గారి తాలూకా జీవితంలో మనకు అర్థమవుతుంది. మరి అతని తాలూకా జీవితంలో వివిధమైన ఇవన్నీ కూడా ప్రజలందరూ, స్టూడెంట్స్ అందరూ, మిగిలిన వాళ్ళందరూ కూడా మనం దాన్ని స్వీకరించి ఒక దేశాభివృద్ధిలో కానీ మంచి క్రమశిక్షణ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ అందరూ. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతం లేకుండా పోతుందని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతి శ్రీనివాసరావు అన్నారు. ఈ స్థానికంగా ఈ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాన నగరాల్లో గ్యాస్ కొరత వల్ల హోటల్స్ మూతపడ్డాయన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో గ్యాస్ సరఫరా కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ రానున్న పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ కొరత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి హోటల్స్కు సాధారణ రోజుల్లో వచ్చే గ్యాస్ కన్నా 60 గ్యాస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు.
హోటల్స్ యాజమాన్యాలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని, లేని ఏరిలా 15 రోజుల తర్వాత సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పరిస్థితి దృష్ట్యా మనకి ఈరోజు ఎల్పిజి గ్యాస్ చాలా ప్రాబ్లంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అప్పుడే ఆల్రెడీ మేము 1 వీక్ నుంచే ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాము. అందుకనే ముందుగానే ప్రభుత్వంకి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మొన్న మండే జరిగినటువంటి గ్రీవెన్స్ సెల్లో అన్ని జిల్లాలో కలెక్టర్లందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది, హోటల్స్ మూతపడే పరిస్థితి వస్తుంది, అంచేత ఇది బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా ప్రతి మానిటరింగ్ చేసి ప్రతి జిల్లాలో కూడా దయచేసి మాకు గ్యాస్ ఇప్పించండి. ఎందుకంటే హోటల్స్ మూతపడిపోతే చాలా వ్యవస్థలు దెబ్బతింటాయి. దాని మీద డిపెండ్ అయిన కొన్ని లక్షల ఫ్యామిలీలు, ఎంప్లాయీస్ అవనియండి, మేము అవనియండి, ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ పరిస్థితి దృష్ట్యా మాకు ఎట్లాగైనా కొంతమేరకైనా ఈ సప్లై ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో మేము మండే నాడే గ్రీవెన్స్ సెల్లో అందరి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ భోజనాలు వండలేని పరిస్థితుల్లోనే మేము ఉన్నాం ప్రస్తుతానికి. మాకైతే గ్యాస్ సరఫరా అయితే మాత్రం ఈ రోజు నుంచి ఆల్మోస్ట్గా మొత్తం ఆపేశారు. ఓన్లీ ఇండియన్ గ్యాస్ వాళ్ళు మాత్రమే మాకు ఇస్తున్నారు. ఈ విధంగా ఉంటే రాష్ట్రం మొత్తం మీద, ఇది దేశం మొత్తం మీద కూడా ఈ సమస్య ఉన్నది. అయితే రాష్ట్రం మొత్తంలోనే మనం మామూలుగా ఆలోచించుకుంటే దగ్గర 8 నుంచి ఒక 10 లక్షల మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉన్నదండి. ఎందుకంటే మాకు గ్యాస్ లేకపోతే మేమేమీ చేయలేము. ఒక దోశ మాస్టర్ గారు ఒక దోశ వేయాలంటే అది కంటిన్యూస్గా దానికి గ్యాస్ కావాలి, అలాగని కట్టెల పొయ్యి మీద చేయలేము. చాలా మేము తప్పనిసరిగా మీకు అందరికీ మేము సేవలు చేసుకుంటాము. అలాగే సర్వీస్ సెక్టర్లోనే ఉన్న ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్స్లోని క్యాంటీన్లు కానీ వాళ్ళకి మాత్రం నిరంతరాయంగా ఇస్తామని ఒక పేపర్ స్టేట్మెంట్ నేను చదవడం జరిగింది. అలాంటిదే ఇది కూడా సర్వీస్ సెక్టర్, ఇది ప్రజలందరికీ మేము సేవ చేసుకోవడానికి ఉంటుంది. అందుచేతను మీ అందరి ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు మాత్రం కమర్షియల్ గ్యాస్ ఇప్పించేటట్టుగా మీరందరూ చేయవలసిందిగా, ప్రభుత్వానికి తెలియపరచవలసిందిగా నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు పరిష్కారం చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. జగనన్న కాలనీలో సమస్యలపై పలుమార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించామన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజతరాజు కూడా మా గోడును వెళ్లబుచ్చామన్నారు. అయితే జగనన్న కాలనీలో మున్సిపాలిటీ పరిధిలో ఉండడం వల్ల మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశామన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ జగనన్న కాలనీకి ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో తాత్కాలికంగా నిరసన విరమించుకున్నాయి. కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాము, కానీ ఎలాంటి మౌలిక వసతులకు కూడా నోచుకోలేదు. మౌలిక వసతులు అంటే తాగడానికి నీరు, విద్య, వైద్యం, వెళ్ళి రావడానికి రోడ్డు మార్గం కానివ్వండి, ఎలాంటి మౌలిక వసతులకు కూడా నోచుకోలేదు. అయితే గత సోమవారం మౌలిక సదుపాయాలు కల్పించండి మహాప్రభు అని చెప్పి ధర్నాను చేపట్టాము. ఆ ధర్నాను చేసేటప్పుడు కలెక్టర్ గారు మాట్లాడి మౌలిక వసతులు కల్పిస్తాము, మీది మున్సిపాలిటీ దీనిలోకే వస్తుంది, పరిధిలోకే వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఆ విషయం కోసమే ఈరోజు కమిషనర్ గారితో మాట్లాడడానికి వచ్చాము. మౌలిక వసతులు అయినటువంటి ముఖ్యంగా మంచినీళ్ళు, తాగడానికి మంచినీళ్ళు అనేవి కల్పిస్తామని చెప్పారు ట్యాంకర్ల ద్వారా. అలాగే సచివాలయం కూడా ఏ పరిధిలోకి వస్తాము, ఏ సచివాలయంకి వెళ్ళి మేము అన్ని వర్క్ చేయించుకోవాలనేది కూడా అడిగాము. దాన్ని కూడా మ్యాపింగ్ చేయిస్తామని చెప్పారు. అలాగే వీధి లైట్లకు సంబంధించి ఎలక్ట్రికల్ ఏయూ గారితో కూడా మాట్లాడారు. వీధి లైట్లు కూడా బాగు చేయిస్తామని చెప్పారు. మా యందు దయ ఉంచి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని, కల్పించిన పక్షాన ఈ యొక్క ధర్నాన్ని ఉద్రిక్తత చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగనన్న కాలనీలో 12,000 ఇల్లు కట్టుకున్నది గవర్నమెంట్ మంజూరు చేసింది. 8,700 పైచీలకు ఆల్రెడీ ఏదో రూపంలో ఉన్నాయి, స్లాబ్లు కానీ పునాదులు కానీ అవి. కానీ ఇప్పుడున్న 873 మందికి ఈ నీరు లేదు, కరెంటులో వీధి లైట్లు లేవు, కనీసం తాగడానికి మంచినీరుతో పాటు రేషన్ డిపో కూడా లేదు, వెళ్ళడానికి రోడ్లు లేవు, హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్ లేదు. మాకు అన్నిటికీ మించి అసలు మీరు ఏ సచివాలయం అంటే చెప్పుకోవడానికి అడ్రస్ లేదు. అందుకని జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈరోజు
పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశాం. గతసారి జగనన్న కాలనీ ప్రజలందరం కలిపి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తే 2-3 రోజుల్లో ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి తెస్తామని చెప్పారు. ఇప్పుడు 5 రోజులైంది, రేపు 2 రోజులు సెలవు అంటే మరలా వారం రోజులు అవుతున్న పరిష్కారం కాలేదు. అందుకనే ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారితో చర్చించాం. ఆయన వెంటనే వీధి లైట్లు, అలాగే మంచినీరు, అలాగే రోడ్లకు సంబంధించి ప్రపోజల్లు పెడతామన్నారు. సచివాలయం ఎందులోకి వస్తుందో తెలియజేస్తామన్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల్లో గ్యాస్ ధర పెంచి గిఫ్ట్ ఇచ్చిన మోడీకి 2029 ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిపిఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి, నియోజకవర్గ కార్యదర్శి బుగతా అశోక్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంపుదలను నిరసిస్తూ విజయనగరం భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత మహిళా సమైక్య నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం విజయనగరం కనికా పరమేశ్వరి ఆలయం జంక్షన్ వద్ద గ్యాస్ బండ తల మీద పెట్టుకుని వినూతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బుగతా అశోక్ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి గిఫ్ట్గా మహిళలపై భారం మోపేందుకే గ్యాస్ ధరలు అమాంతంగా పెంచారని, వంట గ్యాస్ పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ బండపై 115 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మార్చి 7వ తారీఖు నుంచి ఇవాళ గ్యాస్ ధరలు పెంపుదల చేస్తున్నామని నరేంద్ర మోడీ ప్రకటన చేసి గ్యాస్ ధర విపరీతంగా వంట గ్యాస్ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి గ్యాసు పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాసు 115 రూపాయలు పెంచి ఇవాళ ప్రజలపైన ఆర్థిక భారాల్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అలాగే ఒక పక్క రంజాన్, ఓ పక్క ఉగాది, మరో పక్క రాబోతుంది శ్రీరామనవమి, ఈ పండగలను కూడా లెక్క చేయకుండా ఏమంటే నరేంద్ర మోడీ గారు జై శ్రీరామ్ అని నామజపం చేసి నామజపం చేస్తూ ఉంటారు. అలాగే హిందూ జనోద్ధారకులమని అంటుంటారు. ఓ పక్క ముస్లింల పండగ, ఓ పక్క హిందువుల పండగ, ఇన్ని పండగలు ఉండగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇరాన్ పైన ఇజ్రాయిల్, అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు, ఆ యుద్ధాన్ని ఇదిగా అదునుగా చూసుకొని ఇవాళ గ్యాస్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఐ, భారత కమ్యూనిస్టు పార్టీ, NFIW ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF, అఖిల భారత యువజన సమాఖ్య AIYF ఆధ్వర్యంలో ఇవాళ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా 113 ప్రాంతాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి వినియోగదారులకు అధునాత నూతన డిజైన్లు అందజేస్తూ వినియోగదారులు మన్నలు పొందుతున్న జోయిలో జ్యువెలరీ విజయనగరంలో నూతన బ్రాంచ్ను ప్రారంభించడం శుభ పరిణామం అని నగర మేయర్ వెంపడపు విజయలక్ష్మి అన్నారు. ఈ విజయనగరంలో 16వ బ్రాంచ్ మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ జ్యువెలరీ షాప్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కొనుగోలు చేసే విధంగా ధరలు అందుబాటులో ఉంటాయన్నారు. విజయనగరంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. మరి బంగారం అనగానే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆనందం కలిగే విధంగా ఒక మహిళకి బంగారంతో ఎంతో ప్రత్యేకమైన సంబంధం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక మంచి వేడుక ఏదైనా సరే అది బంగారంతో ఖచ్చితంగా ముడిపడి ఉంటుంది. శ్రావణ శుక్రవారం అనగానే పెరుగుతున్న ధరలు ఏదైనా సరే ఒక గ్రాము బంగారమైన మన ఇంటికి రావాలని ఖచ్చితంగా ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా కోరుకుంటుంది. మరి కొనుక్కునే ఆ కొద్దో గొప్ప బంగారం కూడా క్వాలిటీ అయి ఉండాలి, ఎటువంటి మోసం కూడా జరిగి ఉండకూడదు అని ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుంది. మరి అటువంటి క్వాలిటీని ప్రతి ఇంటికి కూడా చేర్చే బాధ్యత మాది అని జాయలికాస్ ముందడుగు వేయడము. నేడు జాయలికాస్ 1, 2 కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 190 షోరూమ్స్ ఉండే ఒక గొప్ప సంస్థ జాయలికాస్. మన ఇండియా వ్యాప్తంగా 113 బ్రాంచెస్తో చాలా ఘనంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటి ఆనందానికి వెనుక జాయలికాస్ ఉందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. మరి అటువంటి జాయలికాస్ మన విజయనగరంలో
16వ బ్రాంచ్గా ఈరోజు ప్రారంభించడం. నిన్న మన విజయనగరంలో జోయల్ కాస్ట్ ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే విజయనగరం డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుందని సంతోషిస్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నం ధీటుగా మనం విజయనగరంలోని అన్ని షాపులతో పాటు ఈ రోజు జోయల్ కాస్ట్లో కూడా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా బంగారం అంటేనే మహిళలకి చాలా ఇష్టం. అలాంటి బంగారాన్ని ఈరోజు బాగా రేట్లు పెరుగుతున్నాయి సార్. 1 గ్రామ్ కాసైనా కొని వరలక్ష్మి పూజ కానీ, అలాగే పెళ్ళిళ్ళకి శతమానం కూడా కనీసం శతమానమైన బంగారం కొనే అలవాటు ఉండడం చేత మన విజయనగరంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ షాప్కి వచ్చి విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా ఇంకా ఇలాగే విజయనగరం. This is the 190th showroom that we have opened across 12 countries that we have our presence in. As an introductory offer, we are doing flat 40% off on the making charge of all jewelry items. We had an exceptional year this time, and then we opened our second showroom in Warangal yesterday, and today we have the opening in Vijayanagaram, as well as one opening in Srikakulam today at 5 p.m. We are also opening our second showroom for Guntur tomorrow, so it's been exceptional. The Andhra Telangana market has received us very well, and we have kept a wide variety of gold and diamond jewelry here. For the price conscious customers, we have also catered to a lot of lightweight jewelry. కెనరా బ్యాంక్ ప్రజలకు ఎల్లవేళలా మా సిబ్బంది అందుబాటులో ఉండే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నారని కెనరా బ్యాంక్ ఏజీఎం ప్రేమ్రాజ్ భాయ్ వెల్లడించారు. భోగాపురంలో కెనరా బ్యాంక్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా వివిధ రకాల రుణాలతో పాటు ముఖ్యంగా గోల్డ్ లోన్స్ మరియు రైతులకు వ్యవసాయ రుణాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ కె వినోద్, బ్రాంచ్ మేనేజర్ చొక్కాకుల క్రాంతి కుమార్ పలువురు మాట్లాడుతూ ఖాతాదారులకు నిరంతరం సేవలందించే విధంగా మా వంతు కృషి చేస్తామని, కెనరా బ్యాంక్ ద్వారా మంచి ఫలితాలు సాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకు ముందుగా బ్యాంక్ కార్యాలయం ప్రారంభించి జ్యోతి ప్రజ్వలతో పాటు పలు అంశాలపై సిబ్బందితో చర్చించారు. అక్రమ ఇసుక రవాణాపై బొబ్బిలి రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇవాళ అనగా శుక్రవారం గత కొన్ని రోజుల నుంచి అక్రమ ఇసుక రహదారులు మళ్లించి అధికారులకి చకమా ఇచ్చి పావలా మళ్లిస్తూ సమయంలో ఆర్ఐ రామ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 3 టీములుగా ఏర్పడి జె రంగరాయపురం, మెట్టవలస, గొల్లపల్లి జంక్షన్, పహారకాశి 6 ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. రైతుల ఆదాయం పెంచడం కోసం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ 3వ విడతల నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ క్రింద జిల్లాలో 2,27,700 మంది రైతు కుటుంబాలకి 127.63 కోట్ల వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రైతుల అభివృద్ధి, వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది రైతులు సాంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైన ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. అయితే రైతులు కూరగాయలు, పండ్ల తోటలు వంటి ఉద్యాన పంటల వైపు మళ్లితే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. 35,054 రైతులకి సుమారు 68.23 కోట్లు ఇవాళ వారి అకౌంట్లో జమ అవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి బొబ్బిల్లో కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం. నిన్న హెక్టార్కి 1,25,000 రూపాయలు అవుతుంది సార్ ఖర్చు. ప్రోబ్స్ ఉంటాయి సార్, అంటే భూమిలో పాకేసి శాటిలైట్ తో కనెక్షన్ ఉంటుంది. వైజాగ్ ఆర్గానిక్ మేళ అయినప్పుడు ఆ బారామతి రైతు వచ్చారు సార్, మా ముందే చూస్తే చాలా చిన్న సన్నకారు రైతు సార్, ఎకరా 70 సెంట్లు రైతు సార్. సగం ఎకరా ఏఐ టెక్నాలజీతో పండించాడు, 70 సెంట్లు నార్మల్ టెక్నాలజీతో పండించాడు. మా ముందే మెసేజ్ వచ్చింది సార్, నీ పొలంకి నీరు తక్కువ ఉంటే రేపు డ్రిప్పు
3 గంటలు గౌరవ ప్రధానమంత్రి వర్యులు గౌహతి నుంచి మనకు లాంచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావం మీకు తెలుసు, 3 విడతలుగా మనకు రబీలో ఖరీఫ్ ముందు ఒకసారి వస్తుంది, మళ్ళీ ఖరీఫ్ మధ్యలో ఒకసారి వస్తుంది, మరి రబీలో కూడా ఒకసారి వస్తుంది ఒకటి. విజయనగరం చిన్న వీధిలో వెలిసిన మరిడమ్మ తల్లి వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వార్షికోత్సవాల్లో 3 రోజులు ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నిన్న బుధవారం నుండి ప్రారంభమైంది అమ్మవారి తొలి రోజు ఘటాలతో నిలిపాము. ఈ 5 రోజులు అమ్మవారి విశేష పూజా కార్యక్రమం జరిగాయి. ఈరోజు శుక్రవారం సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది మహిళా భక్తులతో. అలాగే ఈ 5 రోజులు అమ్మవారికి విశేషంగా పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు చుట్టుపక్కల భక్తులందరూ. అమ్మవారు పలికే తల్లి, బంగారు తల్లి. అందువల్ల ఈ అమ్మవారి కోరికలు తీర్చుకొని ఆదివారం నాడు లాస్ట్ రోజు ఆదివారం ఘటాలతో చాలామంది ఘటాలు కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజించుకొని ఘటాలతో కూడా ఊరేగింపుతో వస్తారు. ఇక్కడికి ఈ ఘటాలు పెట్టుకొని అమ్మవారి ఊరేగింపుతో బయలుదేరుతారు. ఆదివారం ఆ ఊరేగింపుతో ముగుస్తారు ఘటాలు. 5వ సంవత్సర వార్షిక మహోత్సవాన్ని ఈ సంవత్సరంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా బుధవారం నుండి కూడా అమ్మవారి యొక్క పండగ అనేటువంటిది ప్రారంభించి ఆదివారానికి ముగిసే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం విశేషించి బుధవారం నాడు అమ్మవారికి పంచామృత అనంతరం విశేష శాస్త్రనామార్చన కార్యక్రమం జరిగింది. ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సుహాసినీలచే విశేష కుంకుమార్చన కార్యక్రమం అనేటువంటిది అమ్మవారి ఆలయంలో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం ఉదయం విశేష పంచామృత అభిషేకం, అనంతరం అమ్మవారికి విశేష అర్చన, భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క విశేష దర్శనాన్ని అందించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం అమ్మవారి యొక్క ఘటాన్ని విశేషంగా ఊరేగింపు కార్యక్రమాన్ని తీసుకొచ్చి అమ్మవారికి ఆ యొక్క ఘటాన్ని సమర్పించేటువంటి కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవం పరిసమాప్తి అవుతుంది. కనుక నగరంలోని మంగళవీధి పాత పశువుల మార్కెట్ ప్రాంతంలో నూకాల అమ్మవారి 68వ వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు ఎడ్ల రాజేష్ పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సత్యభామ కలాపం, 14వ తేదీన బాలనాగమ్మ బుర్రకథ, 15వ తేదీన రేలా కార్యక్రమం, 16వ తేదీన డ్యాన్స్ షో, 15న సినీ సంగీత విభావారి, 18వ తేదీన అమ్మవారి చల్లదన మహోత్సవం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని, నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని, జిల్లాలో గ్యాస్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ రెడ్డి స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే అసత్య ప్రచారాలు నమ్మవద్దని, వినియోగదారులు అవసరాలకు తగిన విధంగా ఎల్పిజి గ్యాస్ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గ్యాస్ దొరకదనే అపనమ్మకంతో కంగారు పడి సిలిండర్ ఖాళీ కాకుండానే ముందస్తుగా బుక్ చేస్తున్నారని, ఖాళీ సిలిండర్ ఇస్తే కొత్తది సరఫరా చేయడం జరుగుతుందని జేసీ తేల్చి చెప్పారు. గురువారం ఆయన జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వలు మరియు పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలను జేసీ, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు గ్యాస్ నిల్వలు పంపిణీ తీరును పరిశీలించినట్లు చెప్పారు. జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సాధారణంగానే ఉందని, ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని అన్నారు. వెరిఫై చేయడానికి రావడం జరిగింది. ఇప్పుడు మనకు వార్ సిచ్యువేషన్ వల్ల గ్యాస్ కొరత ఏర్పడతా ఉందని చెప్పేసి మీడియాలో కొన్ని రిపోర్ట్స్ అవి రావడం జరుగుతూ ఉంది. సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకోమని చెప్పేసి ప్రభుత్వం వారు ఆదేశించారు. మనం ఈరోజు మన జిల్లాలో సుమారుగా 15 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సుమారు 1,20,000 మంది యాక్టివ్ కస్టమర్స్కి గ్యాస్ సప్లై చేస్తూ ఉన్నాము. ఆన్ డైలీ బేసిస్ సుమారుగా 3 నుంచి 4,000 వరకు సిలిండర్లు మనము బుకింగ్స్ అవుతా ఉన్నాయి, డెలివరీ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గర జిల్లాలో సుమారుగా 9,000 పైచీలకు స్టాక్ ఆల్రెడీ ఉంది గోడౌన్స్లో. అండ్ ఫర్దర్గా కూడా ఆన్ డైలీ బేసిస్లో విశాఖపట్నంలో ఉన్న బాటిలింగ్ ప్లాంట్స్ నుంచి మనకు రావడం జరుగుతూ ఉంది. మనకి ఎక్కడా సప్లైలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని ఏజెన్సీలకు కూడా మార్కెటింగ్ కంపెనీస్ నుంచి గ్యాస్ రావడం జరుగుతూ ఉంది. అండ్ మనకు బుకింగ్స్ అన్ని ఏవైతే వస్తూ ఉన్నాయో
దానికి కూడా వెంటనే డెలివరీ చేస్తూ ఉన్నాము. వినియోగదారులందరికీ కూడా నమస్కరించి తెలియచేయండి ఏమనగా, ప్రస్తుతం ఉన్నటువంటి మధ్య ఆసియా యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రస్తుతం మా యొక్క వినియోగదారులకు నేను చెప్తున్న సమాచారం ఏమిటంటే, ప్రస్తుతం గడిచిన 14 రోజుల నుంచి కూడా మా కంపెనీ నుండి మనకి కావలసినంత సరుకు అందుబాటులో ఉంచుతూ సప్లై చేయుచున్నారు. ప్రతిరోజు కూడా మనకి ఎప్పుడూ వచ్చేలాగే సరుకు వస్తున్నది, నిల్వలు తగినంత ఉన్నాయి. అయితే ప్రస్తుతము ఈ ఆందోళన వలన వినియోగదారులు దొరకదేమో అని భయపడి ముందస్తు జాగ్రత్తగా బుకింగులు చేయుచున్నారు. ప్రస్తుతము 80% వరకు కూడా భయం వలన, ఆందోళన వలన మాత్రమే బుకింగులు అధికంగా జరిగి ఉన్నవి. ప్రస్తుతం వినియోగదారులు గమనించి పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబర్చి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారని ఆర్టీసీ ఆర్ఎం వరలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు జిల్లా పరిషత్ మినిస్ట్రియల్ భవన్లో ఎన్ఎంయు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు సత్కరించారు. గురించి ఏదైతే మరి అలా మొన్న ఐడిఏ ఇచ్చినటువంటి మళ్ళా కొత్త సర్క్యులర్లో ఉన్నటువంటి దాన్ని మా యొక్క నాయకులిద్దరూ మాట్లాడారు. మరి దానిని డిఎం గారికి, ఇద్దరు డిపో మేనేజర్ గారికి కూడా తెలియపరిచి దఫదఫాలుగా, ఎందుకంటే మనకు కూడా కండక్టర్ వాంటింగ్ ఉంది కాబట్టి దఫదఫాలుగా ఇవ్వడానికి అవకాశం కల్పించండి. అలాగే ఏదైతే 3 రోజులు మెన్సెస్ లీవ్ ఉందో విజయనగరం డిపో కమిటీ, విజయనగరం డిపో మేనేజర్ గారితో మాట్లాడితే ఆయన అయితే స్వభావంగానే ఉన్నారు. మరి ఎస్కో డిపో మేనేజర్ గారు అయితే ఒక్కరోజు కూడా మెన్సెస్ లీవ్ ఇవ్వట్లేదు. వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళలు తక్కువైనప్పటికీ కూడా ఆ కొద్ది మందికి సౌకర్యాలు కల్పించట్లేదు. తమ దృష్టికి తీసుకొస్తున్నాం. మరి కొంచెం పెద్ద మనసుతో డిఎం గారికి చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. అయినా తొందరపాటు లేకుండా నిర్ణయం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి ఒక మహిళకే ఉంటుంది. మగవాళ్ళకి వచ్చేసరికి కొంచెం ఆవేశం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆడవాళ్ళ విషయంలో మాత్రం ఆవేశం ఉండదు, కానీ ఆలోచన ఉంటుంది. ఆలోచన ప్రకారం కొంచెం నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం మీదే పై చేయమ్మా. మహిళలందరిదే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళ మాటలు వింటారో ఆ కుటుంబం బాగుపడుతుంది. అది మనకి ప్రయోగాత్మకంగా కూడా నిరూపణ అయింది. కాబట్టి మరి మీరందరూ ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి కారకులైనట్టు పురుషులందరూ కూడా నిజంగా వాళ్ళ సపోర్ట్ లేదే ఇక్కడ మీరు చేయలేదు, మనం చేయలేము. ముఖ్యంగా ఆర్టీసీలో ఒక మంచి సంస్థ, అదేవిధంగా వచ్చి మోటార్ ఫీల్డ్ సంస్థ కాబట్టి మనకి ఎన్నో ఇక్కడ చాలా ఏ డిపార్ట్మెంట్లో లేని ఇదిలో మనకి జరుగుతుంటాయి కొన్ని సమస్యలు ఎక్కువ ఆర్టీసీలో. మనదంతా ఫిక్స్డ్ డ్యూటీలు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈ రోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పొందుపరిచిన 15 అజెండా అంశాలకు 12 టేబుల్ అజెండా అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో ముందుగా ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ మున్సిపల్ చట్టంలో సవరణలు అవసరమని, ఇందుకోసం ఉన్నతాధికారులు సమాలోచనలు జరపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని అన్నారు. కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. వ్యాపారస్తులు, వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగరం మరింత అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు 28/11/2023 SC/ST సంఘాల ప్రతినిధులందరినీ పిలిచి అంబేద్కర్ సామాజిక భవనం కట్టాలని అనుకున్నారు. అయితే February 8, 2024 సుమారు 1,55,00,000 ఎస్టిమేషన్తో అంబేద్కర్ సామాజిక భవనం కట్టాలని తీర్మానం నేనే కౌన్సిల్లో అప్పుడు పెట్టాను. అయితే ఫస్ట్ ఫేజ్లో 39,90,000 వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం కొంతసేపు పని అయిపోయింది. తర్వాత మళ్ళీ 2025 January 3 సుమారు 79,50,000తో మళ్ళీ పనులు మొదలు పెట్టారు. అయితే ఇప్పటికీ కొంత వర్క్ అయితే ఉంది, కంప్లీట్గా అయితే అవ్వలేదు. అనుకున్న 1,55,00,000 గాను ఇంకా 36,65,000 అయితే బ్యాలెన్స్ ఉంది.
గౌరవ కమిషనర్ గారు నేను కోరుకునేది ఏంటంటే, ఇంతవరకు ఈ వర్క్ చేసేటప్పుడు చాలా మంది కమిషనర్లు మారారు. నల్లయ్య గారు కాన్సెప్ట్ చేశారు, మిగతా అందరూ చేశారు, కానీ ఫినిషింగ్ మాత్రం మీరు కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్ని పదార్థాలతో పాటు కాల్ చేస్తారు, తెలిసి కానీ తెలియక కానీ. ఆ పొగ పీల్చిన వాళ్ళలో 10 సార్లు 10 మంది పీల్చిన వాళ్ళలో ఒక్కరికైనా క్యాన్సర్ కారక వ్యాధులు బారిన పడుతున్నారన్నది ఒక శాస్త్రీయమైన సమాచారం. అందువల్ల దీన్ని మన నగర పరిధిలో ఖచ్చితంగా మనము ఆల్టర్నేటివ్స్ పెడుతూనే వారి ఉపాధి పోకూడదు. మన గౌరవ రాజేష్ గారు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో తాతల తండ్రుల నుంచి వాడు చేస్తున్న వ్యాపారం అదొక్కటే. అందుకనే ఈ మధ్యకాలంలో హోల్సేల్ సెల్లర్స్ని మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ చేశాం, మీ దగ్గర కొనాల్సిందే, ఒక్కరు ఎవరైనా అమ్మకుండా అందరూ ఒకే రకమైన వస్తువు కన్నా అమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ వస్తువులే కొనుక్కొని వెళ్తారు. ఏ ఫంక్షన్ చేసుకున్నా కాస్త ఆల్టర్నేటివ్స్ మీ దగ్గరే పెట్టండి. అలాగే ప్రభుత్వ నిబంధన ప్రకారం కవర్లు మనం 120 మైక్రాన్స్ అని నిషేధించినప్పటికీ బయోడిగ్రేడబుల్ కవర్స్ అని సర్టిఫై చేసిన కవర్స్ ఉన్నాయి. వాటిని వినియోగదారులు వాడడానికి కానీ హోల్సేల్ సెల్లర్స్ అమ్మడానికి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి. 15 అంశాలు జతపరిచారు. అలాగే టేబుల్ ఎజెండాలోనే 12 అంశాలు జతపరిచారు. మొత్తం 27 సబ్జెక్టులు కూడా సభ్యులందరూ ఆమోదించారు. అలాగే విజయనగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాం. ముఖ్యంగా సీసీ రోడ్లు. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు సీతంపేట గణేష్ నగర్ వద్ద 3 అమ్మవార్ల గుడి వద్ద సుమారు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మేయర్ పీల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. అలాగే 27వ వార్డులో సుమారు 40 లక్షల జీవీఎంసీ నిధులతో గెడ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18తో జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నార్త్ నియోజకవర్గంలో 17 మంది కార్పొరేటర్స్ ఉన్నప్పుడు కేవలం ఒక్క కార్పొరేటరు శ్రావణి గారు 26వ వార్డు కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క కార్పొరేటరు. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము గవర్నమెంట్ ఫామ్ చేసిన వలన
దుర్మార్గపు పరిపాలన సాగేది. ఆఖరికి పబ్లిక్ చేత ఎన్నుకోబడిన కార్పొరేటర్స్కి కూడా గౌరవం ఇవ్వలేనటువంటి నీచ స్థితికి దిగజారిన పరిస్థితి. తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయని కూడా కార్పొరేటర్ గారికి, శ్రావణి గారికి చెప్పడం జరిగింది. ఏదైతే 2024 ఎలక్షన్స్లో ఇటువంటి దుర్మార్గపు పనులు చేసిన వారిని ప్రజలు తిప్పి కొట్టడం జరిగింది. మేయర్ గారు మంచి పనులు చేశారు విశాఖపట్నానికి. కానీ నా టర్మ్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఎవరికి ఈ కార్పొరేటర్ లేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ ద్వారా మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా పరిష్కార మార్గాన్ని తీసుకుని వస్తాము. కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ నెల 15న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపునున్నామని కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు వికాస్ పాండే తెలిపారు. నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ రోజు వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ఆ హక్కులకు భంగం కలిగితే కన్స్యూమర్ ఫోరాల ద్వారా ఎలా న్యాయం పొందాలి వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అదే సమయంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని సన్మానిస్తామని తెలిపారు. CC number 479 by 2025 కేస్ మార్చ్ వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే ఉంది. అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే మా సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే భారీ మాత్రలో వాళ్ళు వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే 15th మార్చ్కి రిజిస్ట్రేషన్ ఫీజ్ అలాంటి ఏం లేదు, ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫర్ ఎవ్రీవన్. అక్కడ 250 మెంబర్స్కి కెపాసిటీ హాల్ ఉంది కాబట్టి అండ్ ఎంటైర్లీ కన్జ్యూమర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులను కాటుగా అటెండ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది యాజ్ అ వినియోగదారు సర్టెన్ రైట్స్ వాళ్ళకి ఉంటుంది. ఆ రైట్స్కి వాళ్ళు ఏ విధంగా కాపాడాలి, సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అయితే ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి, రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు ప్రాబ్లం జరిగింది, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ టైంలో ప్రాబ్లం జరిగింది, బ్యాంకింగ్ సెక్టర్లో ప్రాబ్లం జరిగింది, ఇన్సూరెన్స్లో ప్రాబ్లం జరిగింది. సో వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటుంది. మన వినియోగదారుకి కన్జ్యూమర్స్కి అవగాహన లేక చాలా వరకు వాళ్ళకి మోసం చేయడం జరుగుతుంది. కన్జ్యూమర్ కేసెస్ ఉంటుంది, కన్జ్యూమర్ కోర్ట్ కూడా సపరేట్గా మన వైజాగ్ జిల్లాలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంటుంది. ఆ విధంగా అంటే 50 lakhs వరకు ఎవరికైనా ప్రాబ్లం జరిగింది అయితే జిల్లా కమిషన్లో ఫైల్ చేసుకోవచ్చు. 50 lakhs నుంచి 2 crores వరకు అయితే స్టేట్ కమిషన్ విజయవాడలో ఫైల్ చేయాలి. 2 crores దాటింది అంటే మన స్టేట్లో ఫైలింగ్ అవుతుంది, అప్పుడు మన నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ న్యూఢిల్లీలో ఫైలింగ్ చేయాలి. ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మారుస్తానని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 31వ వార్డులో 17.35 లక్షలతో 300 మీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటికీ నెరవేర్చాకే ఓటు అడిగేందుకు ప్రజల ముందుకు వెళ్తానన్నారు. 1 టౌన్కు రిజిస్టర్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం తిరిగి వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. స్థాపన చేయడం జరిగింది. పైప్ లైన్ వేయడానికి వాటర్ పైప్ లైన్ని కొత్తగా ఈరోజు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన శ్రీకాకుళంలో కూడా చిన్న వాటర్ లీకేజ్ల వల్ల చిన్న డయేరియా లాంటివి వస్తున్నాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా పాత పైప్ లైన్లు అన్నింటినీ కూడా తీసి కొత్త పైప్ లైన్లు వేసి రానున్న రోజులు ఎక్కడ కూడా వాటర్కి ఇబ్బంది లేకుండా, అలాగే ఎక్కడ కూడా చిన్న కూడా డ్యామేజ్లు ఉన్నా కూడా ఎక్కడన్నా అవి కూడా తీసేసి కొత్త పైప్ లైన్లను వేసి మంచి వాటర్ ఇవ్వడానికి ఈ నియోజకవర్గం అంతా కూడా పైప్ లైన్ వర్కులు చేయడానికి కూడుకున్నాం. రానున్న రోజుల్లో రోడ్డు ముఖ్యంగా ఈ నియోజకవర్గం అంతా కూడా ఓన్లీ మౌలిక సదుపాయాలు తప్ప ఇంకేం ఉండవు కాబట్టి రోడ్స్, వాటర్ పైప్ లైన్లు, డ్రైనేజు ఇలాగ ఇవి తప్ప ఇంకేం ఉండవు. సో ఇవన్నిటిని కూడా నీట్గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైనా ప్రజలకు కానీ ఎక్కడైనా ఇబ్బంది కానీ అసౌకర్యం కలిగినా కూడా అక్కడ మేము ఉంటాం, జీఎంసీ అధికారులు ఉంటారు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థ ఫిజిక్స్ చాలా తొలి టెక్
ఎనేబుల్డ్ విద్యాపీఠ్ విశాఖ అందుబాటులోకి వచ్చింది. దీన్ని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రతినిధులు నిశాంత్ మిశ్రా, సుధాకర్ రెడ్డి చంపకుమార్లు కేక్ కట్ చేసి సందడి చేశారు. అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడారు. పీడబ్ల్యూ విద్యాపీఠ్ టెక్ ఎనేబుల్డ్ ఆఫ్లైన్ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధించే వ్యక్తిగత తరగతులకు విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జీ, నీట్, ఒలింపియాడ్ వంటి విద్యా పరీక్షలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వార్డులో స్థానిక కార్పొరేటర్ శ్రీ మేరీ జోన్స్ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు మా వెంకట్రావు గారి యొక్క సలహాలతో ఈ యొక్క వార్డులో 3 కమ్యూనిటీ హాల్స్ని ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ మంది పేదలు ఉండే ఏరియా. ఈ వార్డుని మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మరియు రానున్న రోజులు ఎక్కడైనా సరే ఈ వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా ఎక్కడున్నా కూడా అన్నిటి కూడా తీస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఈ వార్డులో కూటమి నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. కొండ ప్రాంతమైనా కూడా చాలా కష్టపడి ఇలాంటి భవనాలు నిర్మించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు అండగా నిలబడుతున్నందుకు మా కూటమి నాయకులందరికీ నేను పేరు పేరున and Olympiads, the courses which has been offered here in the offline terms. And ఈరోజు ఫిజిక్స్ వాలా విశాఖపట్నం వచ్చేసింది. ఈరోజు విశాఖపట్నంలో అతి పెద్దదైనటువంటి ఫిజిక్స్ వాలా ఆఫ్లైన్ సెంటర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. విద్యార్థులందరికీ ఇది ఒక మంచి సందేశం, ఒక ఆనందకరమైనటువంటి విషయం. తల్లిదండ్రులందరూ కూడా ఫిజిక్స్ వాలాని చాలా మంచిగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఫిజిక్స్ వాలాలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సెంటర్ నందు మనకి 8th, 9th, 10th క్లాసుల యొక్క ఫౌండేషన్, +1, +2 జేఈ అండ్ నీట్ ప్రిపరేషన్, అలాగే డ్రాపర్ ప్రిపరేషన్ ఫర్ ఐఐటి అండ్ నీట్, వీటన్నిటికీ కూడా ఆఫ్లైన్ సెంటర్ నుంచి మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 రెగ్యులర్ జేఈ అండ్ నీట్ క్లాసులు జరుగుతాయి. అలాగే ఈవినింగ్ కోచింగ్ ఫర్ ఫౌండేషన్ 8th, 9th, 10th కోచింగ్ ఫౌండేషన్ జరుగుతుంది. ఎక్కువ మంది పిల్లలు ఫిజిక్స్ వాలాలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు ఆన్లైన్లో. ఇప్పుడు ఆఫ్లైన్లో మన విశాఖపట్నం వచ్చిందని చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇకపై తమ పరీక్షా ఫలితాలు నేరుగా వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం వీచి ఆచార్య జిపి రాజశేఖర్ అన్నారు. నేడు ఏయు సెనేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మనమిత్ర యాప్ ద్వారా ఇకపై ఆంధ్ర విద్యాలయం విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలు అత్యంత సులువుగా వాట్సాప్ ద్వారా తెలుసుకునే విధంగా కార్యాచరణ చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డెమోను ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం ఏయు విద్యార్థిని వాట్సాప్ ఉపయోగించిన తన రిజిస్టర్ నెంబర్ ద్వారా ఫలితాలు పొందే విధానం లైవ్లో చూపించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య కె రాంబాబు, కంప్యూటర్ సెంటర్ డీన్ ఆచార్య సిహెచ్ వివిఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏయు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఫార్మా అన్వేషణ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏయు వీసీ ఆచార్య జిపి రాజశేఖర్ తెలిపారు. ఏయు అకాడమిక్ సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జషుభాయ్ హెచ్ చౌదరిలతో సదస్సు వివరాలను ఆయన వెల్లడించారు. సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఫార్మసీ కళాశాల ఏర్పాటు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏయు శతాబ్ది వేడుకల నేపథ్యంలోని బీచ్ రోడ్లోని కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలు విశ్వవిద్యాలయం అనుసంధానం చేస్తూ నిర్వహించే కార్యక్రమంగా దీనిని తీర్చిదిద్దామన్నారు. మహిళా జన సున్వయ్ వినతులు స్వీకరణ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ భారత మహిళల నుంచి వినతులు స్వీకరించారు.
వాటిపైన విచారణ జరిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి రామలక్ష్మి, అనకాపల్లి పీడి సూర్యలక్ష్మి, ఏసీపీలు నరసింహమూర్తి, లక్ష్మూర్తి, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన లీగల్ సర్వీసెస్, ICDS అధికారులు పాల్గొన్నారు. ఆధునిక వైద్య సాంకేతికతో జాయింట్ సమస్యలకు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని యశోద హాస్పిటల్ సోమాజిగూడ యూనిట్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ నీ హిప్ రీప్లేస్మెంట్ మరియు ట్రామా సర్జన్ డాక్టర్ వివేకానంద భీమిశెట్టి ఈ రోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. రోబోటిక్ టెక్నాలజీ మరియు మినిమల్ ఇన్వెస్టివ్ కీహోల్తో విధానాలతో మోకాలు, భుజాలకు సంబంధించిన సమస్యలు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చన్నారు. తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ ఉన్నవారికి రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స ద్వారా ఖచ్చితత్వంతో ఇంప్లిమెంట్ అమర్చే విధానం ఉంటుందని చెప్పారు. ఈ విధానం వల్ల శస్త్రచికిత్స అనంతరం నొప్పి తక్కువగా ఉండి రోగులు త్వరగా నడవగలరని వివరించారు. మోకాలి ఆస్టిమో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మోకాలి ఆకృతి లోపాలు, మందులతో తగ్గని నొప్పి వంటి సమస్యలు వారికి ఈ శస్త్రచికిత్స ఉపయోగపడుతుందన్నారు. అలాగే తీవ్రమైన భుజ ఆర్థరైటిస్ లేదా క్లిష్టపరమైన ఫ్రాక్చర్లు ఉన్నవారికి షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా నొప్పి తగ్గి భుజ కదలికలు మెరుగుపడతాయని తెలిపారు. ఒక అంటే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. సో రోబోటిక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ప్రిసిషన్ సర్జరీస్ అనమాట. అంటే మనకి కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్లో ఎక్కడైతే మనకి 1 మిల్లీమీటర్ కూడా ప్రాబ్లం అంటే తేడా రాకుండా రోబోటిక్ సాయంతో నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్ట్రా ఆర్టికులర్ డిఫార్మిటీస్ అంటే జాయింట్లో కాకుండా వేరే భాగంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రోబోటిక్ తప్ప వేరే మార్గం ఉండదు. సో దాని ద్వారా వాళ్ళకి రిజల్ట్ డెఫినెట్గా బెటర్ ఉంటుంది. ఆ ఇంప్లాంట్ యొక్క లైఫ్ అనేది ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోబోటిక్లో మనం కూడా గమనించేది ఏంటంటే పెయిన్ కూడా నార్మల్ రీప్లేస్మెంట్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. సో మన దగ్గర కోరి అని అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఉందండి. సో అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రోబోటిక్ సిస్టమ్ అనమాట మన దగ్గర ఉన్నది. సో దాని ద్వారా మనం సర్జరీస్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ కూడా చాలా బెటర్ ఉంటున్నాయి. అంటే ఈ ఆర్థ్రోస్కోపిక్ కీహోల్ సర్జరీస్ ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజురీస్ వాళ్ళలో అంటే చిన్న వయసులో అంటే 20 నుంచి 30 వయసులో ఎవరైతే రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడుతుంటారో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుందో వాళ్ళకి లిగమెంట్ ఇంజురీస్ అంటాం. అంటే మోకాళ్ళు నరాలు తెగడం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ కీహోల్ ద్వారా వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు. అంటే వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం.